హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. ఈరోజు మనం మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇది బ్యాచులర్సు, బిగినర్సు ఎవరైనా, ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేసేసేటట్టు రెసిపీ. మీకు వంట రాకపోయినా కూడా చేసేసుకునే రెసిపీ అండి ఇది. నేను చాలా పూర్తిగా మెజర్మెంట్స్తో మీకు చెప్తున్నాను. కారం మాత్రం మీరు తక్కువ తినేటట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి. దీనికి నేను ముందుగా 1 కేజీ మటన్ని ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేయించుకున్నానండి నేను. దీన్ని నేను కుక్కర్ ప్యాన్లో ఫస్ట్ ఇలా వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, 2 టీ స్పూన్లు కారం, ఉప్పు తగినంత, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా. ముందుగా ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోండి. దీన్ని ముక్కకంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇది కుక్కర్ ప్యాన్ ఎందుకన్నాను అంటే, కుక్కర్లో మీరు ఉడకపెట్టాలి ముందుగా మటన్ని, అందుకని కుక్కర్ ప్యాన్లో తీసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు నేను 1/2 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను ఇక్కడ నేను. అండ్ మూత పెట్టేసుకుని కుక్కరు 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ కుక్కర్ 3 విజిల్స్ రానివ్వాలి. మీ మటన్ కొంచెం హార్డ్గా ఉంటే కనుక ఇంకో 2 విజిల్స్ రానిచ్చినా పర్లేదు. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇలా పోసుకుని వేడి చేసుకుంటున్నానండి. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయలాగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ 4 పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలని, ఈ ఆనియన్ని మగ్గే వరకు, అంటే ఉడికే వరకు ఇలాగ సాట్ చేసుకోండి. ఇలా ఆనియన్ను సగం ఉడికిన తర్వాత, సగం వరకు మగ్గిన తర్వాత నేను కరివేపాకు వేసుకున్నానండి. 2 రెబ్బల కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ ఫ్రైలోకి ఎంత కరివేపాకు అయితే అంత కరివేపాకు. 2 రెబ్బలు అంటే చాలా మీకు బాగుంటుంది మటన్, అది ఫ్రైలోకి ఆ అరోమా చాలా బాగుంటుంది. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోండి. ఇలా ఆనియన్ తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఇందాక మటన్లోకి 1 వేసుకున్నాను, ఇక్కడ 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. టోటల్గా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను 1 కేజీ మటన్లోకి. అండ్ దీన్ని ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది కదా, అప్పటి వరకు వేయించుకోండి. అప్రాక్సిమేట్గా ఒక 3 to 4 నిమిషాలు పడుతుంది మీకు. అండ్ ఇప్పుడు మీరు ఇందాక నేను ప్రెషర్ కుక్ చేసుకోమన్నాను కదా మటను, దాన్ని ఇలాగ తీసేసుకొని ఆ వాటర్తోని దీంట్లో పోసేసుకోండి. ఒక్కసారి ఇలా పోసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మొత్తం ఫ్లేమ్ అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా మీకు గ్రేవీ కింద, థిక్ గ్రేవీ కింద మారిపోవాలి. సో అందుకని మొత్తం ఇక్కడ నుంచి చివరి వరకు అంతా హై ఫ్లేమ్లోనే మీ వంట అంతా. ఏమీ మాడిపోదండి, చాలా టైం పడుతుంది ఈ వాటర్ అంతా మీకు అయ్యేసరికి. దగ్గర మీకు ఒక 10 నిమిషాలు పడుతుంది ఇలాగా హై ఫ్లేమ్ మీద ఇలాగా వాటర్ అంతా మొత్తం గ్రేవీ అయిపోవడానికి. సో మధ్యలో కదుపుకుంటా, ఓకే, ముక్క చితవకుండా మధ్యలో కదుపుకుంటా ఇలా చేసుకోండి. ఒక 8 to 10 నిమిషాలు ఈజీగా పడుతుంది హై ఫ్లేమ్లో. చూసుకుంటూ ఉండండి, మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండండి. ఇప్పుడు చూసారు కదా, ఈ గ్రేవీ చూసారు థిక్కన్ అవుతుంది ఉండే కొలది. ఇంకా థిక్కన్ అయిపోవాలండి, ఇంకా గ్రేవీ మొత్తం ఆవిరైపోవాలి ఇక్కడ. ఆ గ్రేవీ అలా థిక్కన్ అయిపోతే ఆ టేస్ట్ మీకు చాలా బాగుంటుంది. సో ముక్క బేసిక్గా మీకు మెత్తపడిపోకుండా, పీస్ లాగా అయిపోకుండా ముక్కగా ఉండేటట్టు చూసుకోండి మీకు. అందుకని కుక్కర్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మటన్ బాగా లేతగా ఉంటే మాత్రం 3 విజిల్స్ కన్నా ఎక్కువ వద్దు. కొంచెం గట్టిగా అనిపిస్తే, మీకు మటన్ కొంచెం ఏమైనా ఇదిగా అనిపిస్తే ఒక 4 విజిల్స్ వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం గ్రేవీ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా ఇలా చల్లేసుకొని దీన్ని బాగా తిప్పేసుకోండి. ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు బాగా తిప్పుకోండి. ఇప్పుడు నేను కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇంకా స్టిల్ హై ఫ్లేమ్లోనే ఉంది యాక్చువల్గా నాకు. సో నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇలాగా. దీన్ని ఒక మసాలాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా కుక్ చేయండి. చూసారు కదా ఎలా ఉందో. ఇది అడుగు
ఇదవుతా భలే ఉంటుందండి టేస్టు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆ కొత్తిమీర బాగా దీంట్లోకి ఆ ఫ్లేవర్ అంతా దిగేటట్టు తిప్పుకోండి. అంతేనండి. దీన్ని రైస్‌లోకి, చపాతీల్లోకి, పరోటాలకి దేంట్లోకన్నా తినొచ్చండి. చాలా బావుంటుంది. ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లో ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.